సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20th వరకు మాత్రమే. బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా? మీ ఓటీటీ చూడలేదు. నేను సీజన్ మీ చూడలేదు, సీజన్ 3 చూడలేదు అనుకుంటాను. మిగతా అన్ని సీజన్స్ చూసాను నేను. అంటే లైక్ మొత్తం ఫుల్ ఫ్లెజ్ లో కాకపోయినా అట్లీస్ట్ ఫాలో అవుతూ ఉన్నాను. అన్ని సీజన్స్ చూసిన మీరు అవును సంచాలక్ ఎలా బిహేవ్ చేయాలో, ఎలా చేస్తాడో, రూల్స్ ఏం పెడతారో, గేమ్ ఎలా అర్థం చేసుకుంటారో అనేది తెలుసు. ఒక సంచాలక్ ఒక మనిషి గేమ్ నే మార్చేస్తుంది అని తెలుసు. అలాంటి సంచాలక్ మీకు ఇచ్చినప్పుడు మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలని మీకు అనిపించలేదా? సో ఫస్ట్లీ ఈ టాస్క్ లో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మీరు ఆడియన్స్ పరంగా ఆలోచిస్తున్నారా? ఈ 14 నన్ను తీసేస్తే ఈ 14 ప్లేయర్స్ అందరూ తర్వాత వచ్చి మనీష్ డిడ్ ఫేర్ జాబ్ అన్నారు ఫస్ట్లీ. ఎందుకంటే లోపల కనిపిస్తుంది అలా, మీకు లోపల అనిపించడం ఒకటి, అట్ ద సేమ్ టైం ఆ గేమ్ ని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేసిండ్రు. ఫస్ట్లీ ఎందుకు అనిపించింది అంటే వీళ్ళు కూడా చెప్తారు పాయింట్స్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద సంచాలక్ నుంచి రూల్స్ 3-4 times ఎక్స్ప్లెయిన్ చేసిన అందరికి. అందరూ ఓకేనా అని క్లియర్లీ అడిగిన, మల్టిపుల్ టైమ్స్ రిపీటింగ్. ఫస్ట్లీ కామనర్స్ సెలబ్రిటీస్ అని మధ్యలో వచ్చేసింది అది. అట్లాంటి ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఏది తప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన, కనిపించినట్టు చెప్పిన. వాళ్ళకి ఏ చేయ కనిపించిందో వాళ్ళ ఇష్టం, అది కళ్యాణ్. నాకు కనిపించింది ఎగ్జాక్ట్ చెప్పాను నేను. ఇప్పుడు మనకు వచ్చే బిగ్గెస్ట్ డిబేట్ పాయింట్ వచ్చి ఇమాన్యుయల్ గారిది, నాది. ఇక్కడ ఇద్దరు మిస్టేక్లు యాక్సెప్ట్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ గారిని ఆగమనకపోవడం ఎంత తప్పో, ఇమాన్యుయల్ గారు వెళ్ళి రూల్ పట్టించుకోకుండా పట్టుకోవడం కూడా అంతే తప్పు. రెండు తప్పులు ఉన్నాయి. ఇప్పుడు గేమ్ సిచ్యువేషన్ మీకు కూడా తెలుస్తుంది. గేమ్ ఎట్లయిపోతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే, ఒక ఆయన మన మీద, నేను స్టార్ట్ చేయలేదు ఫస్ట్లీ, అటు సైడ్ నుంచి వచ్చింది. ఈ పాయింట్లో ఏం చేస్తారంటే 8 players ఉన్నారు, 2 players ఉన్నారు. వీళ్ళిద్దరి మిస్టేక్ వల్ల 8 players కి అన్ఫేర్ చేయొద్దు నేను. సరే నాకు డబుల్ ఛాన్స్ ఇచ్చానంటే నెక్స్ట్ ఏం అవుద్ది, 8 players అందరు వస్తారు నా మీద. వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ కి నాకు ఛాన్స్ ఇవ్వమంటారు. సింపుల్ అదే అవుద్ది. సో నేను సింపుల్ ఒకటే చెప్పిన, మీరు ఎలిమినేటెడ్. దీనికి ఏం కాన్సిక్వెన్సెస్ ఉన్నా నేను ఫేస్ చేస్తాను. సింపుల్. ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి. అటు ఇమాన్యుయల్ అన్న యాక్సెప్ట్ చేయడు, అమ్మాయిలన్న యాక్సెప్ట్ చేయట్లే అని నా మీద అరవడం స్టార్ట్ చేశాడు. సో ఈ గేమ్ వచ్చింది. ఇంకా వీళ్ళు ఒక్కరు కాదు అరవడం, వీళ్ళు 4 లేసారు వెనకాల. ఎవరు ఎక్సెప్ట్ బర్నీ గారు 4 లేసారు. నా అర్థమైంది, అమ్మో వీళ్ళందరూ కలిసి ఇంకా కొంచెం పాయింట్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని ఆ డిబేట్ నడిచింది ఇద్దరికి. అట్లాంటి టైంలో ఇద్దరం లాస్ట్ సమ్ వర్డ్స్ చెప్పినట్టు జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్ అట్లా రియాక్ట్ అవ్వకపోతే వీళ్ళు 4 ఉన్నారు, ఇమాన్యుయల్ వదిలేయండి, ఈ 4 నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎవరు, తనుజ గారు, మన రీతు గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా అరవడం, వీళ్ళు ఇంకోటి మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళు గేమ్ లో లేరు కానీ దే వాంట్ టు బీ ఇన్ దిస్ సీన్. ఏదేదో పాయింట్లు తీసుకుని నా మీద వస్తున్నారు. సో అదంతా క్యారీ అవుట్ అయిపోయింది. ఐ ఆర్గనైజ్ దట్ వెల్ అని కూడా అనిపించింది. రీతు గారు ఏదేదో గొడవ తీసుకొస్తున్నారు. ఒక్క పాయింట్ ఆమెని కామ్ అయిపోయింది తను. అట్లా హ్యాండ్లింగ్ ఎవ్రీవన్ వాజ్ వెరీ టఫ్. దీంతో నేను ఇమాన్యుయల్ మాట్లాడుకున్నాను, వి సార్టెడ్ అవుట్ ద డిఫరెన్సెస్. సింపుల్, ఒక మిస్టేక్ 2 sides ఆఫ్ ద కాయిన్. ఒక సైడ్ లో అన్న, ఒక సైడ్ దీంట్లో. అంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఇమాన్యుయల్ ని సరే ఒక ఛాన్స్ ఇద్దామని అనిపించలేదు టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇది సేమ్ నాగార్జున గారు అదే అంటున్నా. అంటే మీకు కొన్ని మీరు చేయాల్సినవి కూడా అది చేస్తే బాగుంటది మనీష్ అనుకున్నవి మీకు అనిపించకపోవడం వల్లే మీకు ఎఫెక్ట్ తీసింది. అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు చెప్తుంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది జనాలు అట్లా పర్సీవ్ చేస్తుండొచ్చు. అంటే ఈ గేమ్ లో 2 versions ఉన్నాయి కదండి. ఒకటి గేమ్ మేము, అంటే నేను బయటగా ఆలోచించట్లేదు, ఇదే మీరు నోటీస్ చేయాల్సింది నా గురించి. నేను ఉత్త 15 players మేము ఉన్నాం, ఇక్కడ ఫేర్నెస్ ఉందా లేదా అది చూస్తున్నాను. బయట ఏ ఎడిట్ కట్టుపోతుంది నాకు ఏది తెలియదు, అది అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరికి మీరు ఒక మాట చెప్పారు, లైక్ ఆగండి రెడ్ గ్రీన్ ఇలా చెప్పారు. 3వ వాడికి అయ్యో నేను చెప్పలేదు కదా, సర్లే నేను ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్తే యాజ్ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం. అంటే మీరు ఒక మాట చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిందే. సరే, అక్కడ మీరు ఒక పాయింట్, అరే నేను ఇది చేశాను కదా అని చెప్పి మీరు ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఇంకొక తప్పు చేస్తే మేము వదిలేస్తానని చెప్పి మీరు అక్కడ మీరు స్టాండ్ తీసుకుంటే, మీరు ఒక ఎక్స్ బిగ్ బాస్ ప్లేయర్ ఉన్నారు కదా, మీరు ఆ సిచ్యువేషన్ నుండి నేను ఇద్దరు ఛాన్స్ ఇస్తే ఏమవుతుండే? ఏం కాకపోతుంది.
నాకు వాళ్ళందరి మెంటాలిటీలు తెలుసు కాబట్టి అదే అన్న, అంటే మీరు తెలుసు వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు అని ముందే మీరు ఊహించేసుకున్నారే కానీ మీరు ఆల్రెడీ ఏమంటారు ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి బయట రచ్చలేపుతున్నారండి. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా అక్కడ ఉన్నారు గోడ మీద, చీజా ఇంకా ఏమంటారు ప్రియా. ఊరుకుంటారా? వీళ్ళిద్దరు ఊరుకోకపోతే వాళ్ళిద్దరు సపోర్టర్స్ ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరా లేదు, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. నా గురించి ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించుకోవట్లేదేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ గురించి ఆలోచించడం వల్లే కదా మీరు ఛాన్స్ ఇవ్వలేదు ఇమాన్యుయల్కి. లేదు సింపుల్. ఇప్పుడు ఇమాన్యుయల్ గారిది రూల్స్ మీరు చెప్తున్నారు, మీరు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చూడట్లేదు. ఇమాన్యుయల్ గారు కూడా మిస్టేక్ చేశారు. అవును, ప్లేయర్ మిస్టేక్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు నాదేంటి, నేను ఇద్దరికి ఒకసారి ఏమంటారు ఆ స్టాప్ గో అనేది వచ్చింది, దాని నుంచి ఏం రాలేదు. బట్ ఆ సెన్స్ ఆఫ్ అలర్ట్నెస్ ఇమాన్యుయల్ గారికి కూడా ఉండాలి కదా, అది తన మిస్టేక్ ఏంటి, నా మిస్టేక్ అదే అన్న. లైక్ అలా జరుగుతున్నప్పుడు మీరు నెక్స్ట్ ఇది చూసుకొని వెంటనే వీళ్ళకి అలర్ట్ చేయవలసింది. లైక్ ఇగో ఇది కాదు, 2 సార్లు మీరు చెప్పారు, వెంటనే ఇమాన్యుయల్ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఇగో నేను ప్రతిసారి ఆపాల్సి వస్తుంది, నేను ఇంకోసారి ఆపను అని చెప్పి అన్ని రూల్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అంటే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఇగో మీరు నేను ఆపండి అంటే ఆగుతున్నారు. దీనికి మీకు లోపల కూడా తెలుసు ఆన్సర్, ఇది నేను ఇమాన్యుయల్ గారు ఇది చేస్తే మిగతా 8 మెంబర్స్ రచ్చలేపుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ మోర్ దెన్ దాట్ రూల్స్ అందరికి ఈవెన్ అండి. నేను రోజు ఎపిసోడ్ లో చెప్పాను ఫేర్ అండ్ స్క్వేర్ రూల్స్ అందరికి. నేను రూల్స్ స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది అని చెప్పాను. వినకుండా అన్న వచ్చేయడం అన్నది తప్పేంది, నాదేం తప్పేంటంటే ఇది చెప్పకపోవడం. దాని నాగార్జున గారు నన్ను అడిగినప్పుడు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశాను. డిబేట్ లేదు ఆ పాయింట్ లో, తప్పు చెప్పాల్సింది లేదు. ఇప్పుడు ఈ కెమెరాలో నేను ఇదే చెప్తున్నా, సింపుల్. సెకండ్ అడుగుతారు మీరు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదని, ఇది మీరు నన్ను అడగా. ఫస్ట్ థింగ్ అది సేమ్ అదే చెప్తున్నా, గల్లీ క్రికెట్ మ్యాచ్ కాదు, మెయిన్ కి వచ్చేసినాం, జనాలు చూస్తున్నారు, ఇంత అవుతుంది, రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అందరికి ఫేర్ రూల్. సెకండ్, మీరు ఇదంతా అంటున్నారు కదా, అక్కడ ఆ పాయింట్ తీయడానికి రెడీగా ఉన్నారు టేబుల్ మీద. నువ్వు ఇమాన్యుయల్ కి ఛాన్స్ ఇచ్చిన, ఓన్లీ నాది బర్ని గారు వదిలేయండి, అదే ఇప్పుడు ఆ పాయింట్ పక్కా వస్తుంది. మీ డిస్కషన్స్ అంతా వింటుంటే నాకు అదే నేను అదే అంటున్నాను. అంటే మీ డిస్కషన్ నాకు వింటుంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, అదే నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో, మీరు పక్క వాళ్ళ గురించి వాళ్ళేమంటారా అని ఆలోచించారే గానీ మీకేమనిపించిందా చేయలేదు. మీరు ఫస్ట్ పాయింట్ మళ్ళీ మర్చిపోయారు. నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది ఫస్ట్ పాయింట్ రూల్స్ మనోడు చేసాడు అంటే వాళ్ళకి చేసే ఛాన్స్ రాలే, రూల్స్ తప్పు చేసే ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు, వాళ్ళకి మీరు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనే టైంలో మీరు వేసారు, మీరు ఇవ్వలేదు వాళ్ళకి ఛాన్స్. ఇమాన్యుయల్ కి మీరు ఛాన్స్ ఇచ్చారు, సెకండ్ రౌండ్ నుంచి అన్ని తీసేసిన. సెకండ్ రౌండ్ తీసారు, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కోల్పోయాడు, సెకండ్ రౌండ్ నుంచి తీసేయండి, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుని లాభం ఏంటి. మరి మీరు మనమిద్దరం కూడా ఉండదు బిగ్ బాస్ లో లేదు. బట్ దాని తర్వాత కూడా ఏమంటారు, మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత కదా ప్రతి ఒక్కరు ఇమ్ము అని కూడా వచ్చి, నేను నష్టపోయాను, బట్ నువ్వు ఎండింగ్ వరకు ఎట్లయితే సంచాలక్ చేసినావో చాలా బాగా చేస్తావు అంతేగాండి. మొన్న ఏమంటారు శ్రీజ గారు తీస్తారు, ఎవరు రీతు గారిని, ఇది మన డెమాన్ పవన్ ని తీసేస్తే కెప్టెన్సీ లెక్క మళ్ళీ లేచి అట్లా. అంటే లాస్ట్ వీక్ కూడా ఇది అయింది కదా ఇమాన్యుయల్ది, నాగార్జున గారే అంటారు దాంట్లో సంచాలక్ తప్పు లేదు అని నాగార్జున కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సిచ్యువేషన్ మొత్తం నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. సో ఆ ఎంటైర్ టాస్క్ లో ఫేర్ అండ్ స్క్వేర్ ఉండే నేను, అండ్ ఉన్న హౌస్ మేట్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అది ఐ వాజ్ వెరీ ఫేర్ అండ్ స్క్వేర్ అని. సో నేను మీరు అన్న గేమ్ మార్చొచ్చు కదా, ఈ థాట్ నాకు రాలేదు అనుకుంటున్నారా? నేను ఏమనుకున్నాను, లోపల ఎవ్వడో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు పనులు చేయడానికి, నేను షష్టిని లేకపోతే డెమాన్ పవన్ ని చేసేస్తా కెప్టెన్, ఇద్దరు నాకు క్లోజ్ ఇంట్లో, వీళ్ళ త్రో నేను ఏదో ఒక మానిటర్ పోస్ట్ కొడతామని ఈ కన్నింగ్ ఐడియా నడిచింది మైండ్ లో. బట్ గేమ్ ని ఫేర్ గా ఉంచాలి. మరి ఇంత ఫేర్ గా ఉంచారు, అంతా చేశారు. అవును, లాస్ట్ లో కెప్టెన్ అయిపోయిన తర్వాత ఒక స్పీచ్ ఇచ్చారు, అది ఎందుకు? మీకు మధ్యలో ఏమైనా తీసారా టాపిక్? నా మీద అలిగేషన్ ఏమేశారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్న. సెకండ్ టైం ఏమంటారు, మా కళ్యాణ్ దింపినప్పుడు ఎవ్వరేం మాట్లాడలేదు. అసలుకి సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నెక్స్ట్ ఎవరిని పిలిచినా గేమ్ అయిపోతుందని తెలుసు. ఏమంటారు, మన వీళ్ళు ముగ్గురు ఇట్లా సేఫెస్ట్ ప్లేయర్ ఎవ్వరు వద్దన్నా మీద శ్రీజానే. 2 moves లో అయిపోతుంది, మ్యాక్స్ లీస్ట్ మూవ్ ఇస్ 1, మాక్సిమం 2. అట్లాంటి టైంలో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నేను సన్న గారిని పంపాను, నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి గేమ్ ఇంకా ఈవెంట్ చేద్దాం చేశారు. గేమ్ ఈవెంట్ చేసి ఈ టైంలో, ఇట్లాంటి ఈవెంట్ టైంలో కూడా గెలుస్తారు ఒకరు ఇంత ఈవెంట్ సిచ్యువేషన్ లో.
I wanted to put a full stop to the celebrity versus commoners debate completely. బయట మాకు తుత్త రావట్లేదు కామనర్స్ కి, నోటికి ఏది వస్తే మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ వచ్చిన ప్రతిసారి అరుస్తుండ్రు జనాలు, నా మీద వేసిండ్రు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. మన ఓనర్స్ టాస్క్ అయింది, టెనెంట్స్ అందరు కలిసి 2 ఓనర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేసిండ్రు? ఇవి ఇస్రానికి ఫస్ట్ నన్నే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడైనా న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినా అబ్సల్యూట్ ఫ్రీ ఉండే. సో ఈ టాస్క్ లో కూడా అందరు వచ్చి అప్రిషియేట్ చేసి ఇది చేసినావు అన్నారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టాల్సిన పాయింట్ నా మీద అలిగేషన్ వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ నేను గేమ్ ఈవెంట్ చేసిన. ఈ గేమ్ ఈవెంట్ చేసిన పాయింట్ లో కూడా నా పర్సనల్ బయాసెస్ తీసేసి జస్ట్ ఇంకా డెమోన్ కాకుండా ఈవెన్చువల్లీ నేను ఫేర్ గా ఉండి ఒకరు గెలిచారు. ఆ గేమ్ లో ఎవరు గెలిచింది? ఒక సెలబ్రిటీ గెలిచింది, గెలిపించింది కామనర్. మాకు డిఫరెన్సెస్ లేవు. అదే ఐ వాంటెడ్ టు ప్రూవ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.